హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే చంద్రబాబు బెయిల్‌కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఎండింగ్‌లో ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాలకు తెలిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇసుక కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా. ఉచిత ఇసుక కేసులో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. న్యాయస్థానం తదుపరి విచారణను డిసెంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది. అయితే గత ప్రభుత్వం హయాంలోనే ఉచిత ఇసుక విధానంలో అక్రమాలు జరిగాయంటూ ఏపీసీఐడీ ఇటీవల కేసు నమోదు చేసిన విషయం తెలిసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. నవంబర్ 30న విచారణ జరగగా చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఆ వాదనలు విన్న ధర్మాసనం తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు చంద్రబాబు విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సిఐడిని ఆదేశించింది. ఇకపోతే సిఐడి తరపున వాదనలు వినిపించేందుకు అడ్వకేట్ జనరల్ ఏజీ శ్రీరామ్ సమయం కోరడంతో విచారణను డిసెంబర్ 6కు వాయిదా వేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇవాళ మరోసారి విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్పై తదుపరి విచారణను డిసెంబర్ 12కి అయితే వాయిదా వేసింది.